మనకి ఏదైనా అవసరం అయితే రావు కదా. అట్లా కదా, ఎస్బీసీ కదా, మీరు వాళ్ళ బందోబస్తు ప్లాన్ ఇవ్వమని చెప్తున్నారు. చిన్న పాయ ఉంటుంది సార్, స్టార్టింగ్ ఒక లేట్ ఉంది సార్. అక్కడ నుంచి అంతా వాళ్ళు వాకింగ్లో కానీ మెయిన్ ప్రాక్టీస్లో వస్తారు. ఎక్కువ లేదు సార్ స్పేస్, గట్టిగా ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి పెట్టుకున్నారా? గోదావరిలో మాట్లాడే లైన్లో వస్తున్నారు కాదు. ఇక్కడ ఎక్స్టింగ్విషర్ కానీ ఏదైనా ఉందా? షార్ట్ సర్క్యూట్ ఎప్పుడు ఉన్నారా? ఎంత ఫోర్ట్ సార్ స్పేషియస్ గా బస్సులు తిరిగిపోతాయి కదా. రైట్ అండ్ లెఫ్ట్ లో కూడా మనకి డ్రాపింగ్ అండ్ పికప్ కూడా జనాలు ఉన్నా తిరిగిపోతాయి. లాస్ట్ టైం ప్లేస్ చేసుకుంటే ఇదంతా వాటర్ ఉంది సార్. అందుకని చెప్పి ముందుకు తీసుకెళ్ళిపోయాను సార్. ఒక 500 మీటర్స్ ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ప్రైవేట్ కార్ మోటార్ సైకిల్ పార్కింగ్ దగ్గర నుంచి ఫెరీ టికెట్ కౌంటర్ 1 కిలోమీటర్ వస్తుంది సార్. అక్కడ నడుస్తారు. డౌన్ సైడ్ బండ్ ఉంది సార్. డౌన్ సైడ్ బండ్ కార్ పార్కింగ్ వాడుతున్నాం సార్. అప్ స్ట్రీమ్ సైడ్ వాటర్ ఉంది. దాంట్లో దీంట్లో ఏ చేసుకోవచ్చు కానీ మరి దీంట్లో చెట్లు హెవీగా ఉంటాయి సార్. ఇంత చేసుకోవాలి సార్. పడ్డారా అట్లా ఆ ట్రాక్టర్లు తిరగబడే సందర్భాలు ఉన్నాయి సార్. ఈ ఇసుక శాండ్ కాబట్టి సేవ్ అయ్యారు కానీ ఇంజరీస్ తోటి మనకి డ్రో నదికి వస్తే ఇవన్నీ వేస్తే కనపడవు సార్. Office changes all the knowledge will grow with. విలేజ్ సార్ అటు నుంచి ఇలా తీసుకురావడం లేదు. చెప్పులు ఏమి ఇష్యూ కాలేదా? రైతులకి అవసరం అవుతుందని చెప్పి కాలంలోకి వాటర్ వెళ్ళాలి. కంపల్సరీ పంపాలని పంపిస్తున్నారు సార్. నెక్స్ట్ నుంచి ఆటోని చెప్పండి. సన్ఫ్లవర్ లేకపోయినా వస్తాయి. రైతుకి కూడా ఆర్ఎస్ఎస్ తెప్పించుకొని కొన్ని ఏమైనా ఉంటే కొంటే మనము నది గర్భం క్లీన్ చేయించుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం లీడ్ తీసుకొని ఈ మనకి సాటర్డే వస్తుంది ఇక్కడ అట్లా ఒకలేదు అందుబాటులో మీరు వచ్చారు కదమ్మా. లోపల టిఫిన్ గ్రామస్తులు మనకు భక్తులు అంతా ఎక్కువ వచ్చేది ఇవన్నీ. అప్పుడు వాటర్ ఎక్కువ కూడా మా ఎస్ఐ గారు ఇబ్బంది మమ్మల్ని కూడా కొండ మీద ఉండిపోయి ఎవరైనా వెళ్తే కింద రావద్దంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ వాడు కూడా ఒకరు ఇద్దరు అట్లా